బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటం కోసం బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రచారమవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి. అయితే గత దశాబ్ద కాలం పైగా బుల్లితెరపై ప్రసారమవుతున్న 'జబర్దస్త్' కామెడీ షో మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగాను, దర్శకులు, కమెడియన్లుగాను గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమానికి మరొక యాంకర్ వచ్చారని తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ తెలియచేశారు. ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో ఆడియన్స్ ఉండేవాళ్లు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగబోతోందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో వినోదం రెండింతలు ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి రష్మి మాత్రమే కాకుండా మరొక యాంకర్ కూడా రాబోతున్నారని వెల్లడించారు. అయితే ఇదివరకు వచ్చిన ప్రోమోలో ఫేస్ రివీల్ చేయకుండా చూపించడంతో ఖచ్చితంగా సుధీర్ ఈ కార్యక్రమంలోకి రాబోతున్నారని అందరూ భావించారు. సుధీర్ కనుక జబర్దస్త్ కార్యక్రమంలోకి వస్తే రేటింగ్స్ భారీగా పెరిగిపోతాయని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి యాంకర్గా సుధీర్ కాకుండా బుల్లితెర నటుడు మానస్ వచ్చాడని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మానస్ కాకుండా సుధీర్ అయి ఉంటే ఈ షో భారీ రేటింగ్ సొంతం చేసుకునేదని, మానస్ రావటంతో ఈ షో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇలా మానస్ యాంకర్గా ప్రేక్షకులు దాదాపు ఇష్టపడటం లేదని స్పష్టమవుతోంది. ఇక సుధీర్, రష్మి జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరు జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేస్తున్న సమయంలో రష్మి, సుధీర్ స్కిట్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అభిమానులు కూడా భావించారు. ఇక సుధీర్, రష్మి మాత్రం ఈ వార్తలపై పలు సందర్భాలలో స్పందిస్తూ మా ఇద్దరి మధ్య అందరూ అనుకున్నట్టు ఏమీ లేదని, మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సుధీర్ రీఎంట్రీ ఇచ్చారని ఎంతో ఆనందపడే లోపే జబర్దస్త్ టీం మానసును తీసుకొస్తూ అభిమానులను నిరాశపరిచారని చెప్పాలి. మరి మానస్ జబర్దస్త్ యాంకర్గా తన మాట తీరుతో సుధీర్ను మరిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.